నమస్కారం, వెల్కమ్ టు ప్రజాసమ టీవీ లైవ్ ఇంటర్వ్యూ. నా పేరు నాగబాబు. నేటి సమాజంలో ఓటు హక్కుకు సంబంధించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. అటువంటి సందేహాలకు జవాబు తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషన్కు సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ అజయ్ బాబు గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి సందేహాలకు జవాబులు తెలుసుకుందాం. నమస్కారం అజయ్ బాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. మొట్టమొదటిగా సార్ ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా ప్రజాసీమ టీవీ ఛానల్ వారికి, యాజమాన్య వారికి, మరి ముఖ్యంగా ప్రేక్షకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అజయ్ బాబు. ఓకే సార్, అసలు ఒక పౌరుడు ఓటు హక్కు ఎందుకు వేయాలి? చాలా మంది పౌరులు ఓటు హక్కు పొందే వయసు వచ్చినా కనీసం ఓటు హక్కు కార్డు కూడా లేకుండా ఉన్నారు. అలా తీసుకుంటే ఉండే నష్టం ఏంటి? మంచి క్వశ్చన్ వేశారు సార్. ఇప్పుడు మన దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ మార్చే హక్కు ఒక ఓటర్లకు మాత్రమే ఉన్నది. కాబట్టి 18 సంవత్సరంలో నిండిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఓటర్గా నమోదు కావాలి. ఎందుకంటే ఓటర్లది కీలక బాధ్యత ఉంది ఇందులో. ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు ఓటు వేస్తేనే వాళ్ళకు నచ్చినటువంటి నాయకుడిని గెలిపించుకోగలుగుతారు. అదే ఓటు హక్కు లేకుంటేనక ఎటువంటి ఉపయోగం ఉండదు. అది తర్వాత ఒక మనిషి బ్రతికే ఉన్నాడంటే ఓటు హక్కు కలిగి ఉంటేనే అతను బతికి ఉన్నట్టు. ఎలక్షన్లో ఓటు నమోదు చేసి ఉంటేనే అతను బతికి ఉన్నట్టుగా మనము అది కూడా ఒక నిరూపణగా మనం చూడగలుగుతాము. ఓటు అనేది ఎక్కడ నమోదు చేసుకోవాలి? దానికి సంబంధించి ఏ పత్రాలు మనం జత చేయాలి సార్? మంచిది సార్. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఓటు హక్కు కోసము తన యొక్క ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, అలాగే ఒక కలర్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో తీసుకొని అన్ని తహసీల్దార్ ఆఫీసులో కార్యాలయాల్లో కానీ, మీ సేవా కార్యాలయాల్లో కానీ, ఆన్లైన్లో కానీ మనం నమోదు చేసుకునే దానికి ఆస్కారం కలదు. జరుగుతున్న సమయంలో బద్ధకంగా ఉంటూ కనీసం పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళి ఓటు వేయరు. వారి గురించి మీరేమంటారు సార్? సార్, వాళ్ళు చెప్పాలంటే వాళ్ళంతా బాధ్యత లేని వ్యక్తులుగా మనం చూడగలుగుతాం సార్. బాధ్యత లేని వ్యక్తులు రాష్ట్రానికి సంబంధించి కానీ, దేశానికి సంబంధించి కానీ, తన నియోజకవర్గానికి సంబంధించి కానీ బాధ్యత లేని వ్యక్తులుగా మనము పరిగణలోకి తీసుకోవచ్చు వాళ్ళని. ఎందుకంటే వారు కనీసం ఓటు హక్కు కూడా నమోదు చేసుకునే పరిస్థితులు ఉన్నారంటే వాళ్ళు జీవించి కూడా వేస్ట్ అని నా యొక్క అభిప్రాయం సార్. సార్, చాలా మంది పౌరులు నేను అప్పటిని ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని అంటారు. వారి గురించి మీరు ఏమంటారు సార్? సార్, వాళ్ళు ఎంతో నిర్లక్ష్యానికి గురైనట్టుగా మనం చూస్తాం సార్. వాళ్ళు ఓటు హక్కు కలిగి కూడా, ఓటు నమోదు కలిగి కూడా వారు ఓటు హక్కుని వినియోగించుకోలేదంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయము. వారు భోజనం ఉండి కూడా తినలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనం భావించవచ్చు సార్. ఎస్ సార్, కేంద్ర ఎన్నికల సంఘం నోటా ఎందుకు ప్రవేశపెట్టింది? నోటా ఏ సందర్భాలు ఉపయోగించాలి? నోటా ఉన్నటువంటి లాభాలు ఏంటి సార్? సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్. పై ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే పార్టీల వారిగా వారు అభ్యర్థులు ఉన్నారో వారు నచ్చకుంటే, ఈ ఓటర్కు పై ఉండే వ్యక్తులు అభ్యర్థులు నచ్చకుంటే నోటాను నమోదు చేయొచ్చని మన ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టింది. అంటే పై ఉండే వ్యక్తులు వాళ్ళ పరిస్థితులు కానీ, వారి యొక్క జీవిత విషయాలు కానీ నచ్చనప్పుడు ఇతను మనకు సరికాదు, ఇతను మంచి నాయకుడు కాదు అని వాళ్ళ ఉద్దేశం, వాళ్ళకు హృదయంలో అలాంటి ఉద్దేశం ఉంటేందుక వాళ్ళను నోటాగా పరిగణిస్తూ ఒక ఎలక్షన్ కమిషన్ ఒక బటన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది సార్. కాలంలో కేంద్ర గవర్నమెంట్ కానీ, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ కానీ జమిలీ ఎన్నికలు, అదే కాకుండా ఆన్ టైంలో అంటే అసెంబ్లీ కానీ ఇటు పార్లమెంట్ కానీ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. దీనికి చాలా మంది ప్రజలు అపోహాలుగా ఫీల్ అవుతున్నారు. దానికి సంబంధించి మీరేమంటారు సార్? సార్, జంబ్లింగ్ పద్ధతిలో ఎలక్షన్స్ వచ్చింటే అది మంచిది సార్. ఒకే నేషను, ఒకే రేషను, ఒకే ఎలక్షన్స్, ఈ విధంగా మనము చూస్తున్నాము. గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ విధంగా జంబ్లింగ్ పద్ధతి పెట్టాలంటారు. ఎందుకంటే ఒక్కసారిగా ఎలక్షన్స్ అయిపోతే ఆ ప్రాసెస్ నెక్స్ట్ 3 years వరకు ఉండదు. ఆ ప్రాసెస్ అయిపోతుంది. అప్పుడే
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కావాల్సినటువంటి న్యాయమైన నాయకులను ఎన్నుకునేదానికి హక్కు ఉంటుంది సార్. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక చోట, ఒక రాష్ట్రంలో ఒకసారి ఎలక్షన్స్ పెట్టడం వల్ల కొన్ని పరిణామాలు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటరు హృదయంలో ఏముందో, ఏ పార్టీ అయితే గెలుస్తుందో, ఏ పార్టీ కావాలని అనుకుంటారో ఒకటేసారి ఎలక్షన్స్ పెడితే అటు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఇట్లా రాష్ట్రంలో కూడా ఒకటే విధంగా ఒకటే పార్టీ వచ్చేదానికి అవకాశం కూడా ఉంటుంది సార్. ఎస్ సార్, చాలా మంది అంటూ ఉంటారు మా నియోజకవర్గంలో మా ఓట్లు పోయాయి, లేకపోతే మా పార్టీ వాళ్ళు ఓట్లు పోయి అంటారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అది సార్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఓటు తీసేసేదానికి అంత ఈజీగా లేదు సార్. నా ఓటు తీసేయాలంటే నేనే ఫామ్ 7 కింద అప్లై చేయాలి. దానికి 13, 14 నోటీసులు కూడా ఆఫీస్ నుండి ఇస్తారు. ఆ నోటీస్ కూడా అతనే క్యాండిడేటే సంతకం పెట్టి ఇస్తే కానీ ఓటు తొలగించదు సార్. నా ఓటు వేరే వాళ్ళు తొలగించేదానికి లేదు, వేరే వాళ్ళ ఓట్లు నేను తొలగించేదానికి కూడా అవకాశం లేదు సార్. కాబట్టి ఓట్లు తొలగిపోయినాయి అనేదానికి తప్పు సార్. అది అటువంటి పరిస్థితి ఇప్పుడైతే ఆన్లైన్లో లేదు సార్. ఎస్ సార్, చాలా మందికి ఉన్నటువంటి ముఖ్య క్వశ్చన్ ఏంటంటే చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఆడవాళ్ళకు మ్యారేజ్ అవ్వడం కానీ, వీళ్ళందరికీ సంబంధించి ఓటు హక్కు ఒక ప్రాంతంలో ఉంటుంది 18 సంవత్సరాల నిండంలోనే. తర్వాత వీళ్ళ వయసుకు సంబంధించి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎడిటింగ్ ఏమైనా ఆప్షన్ ఏమైనా ఉందా, లేకపోతే దానికి సంబంధించి ఏంటి సార్? దానికి సంబంధించిన ఆప్షన్ మన కాడ ఉంది సార్. ఇప్పుడు ఒక ఓటర్ ఉన్నటువంటి కుటుంబము వేరే ప్రాంతానికి మారినప్పుడు వాళ్ళు ఏం మార్చుకుంటారు? గ్యాస్కు సంబంధించి మార్చుకుంటారు, రేషన్కు సంబంధించి మార్చుకుంటారు, ఆధార్ కార్డుకు సంబంధించి మార్చుకుంటారు. కానీ ఓటర్కు సంబంధించి చాలా వరకు మార్చుకోరు. ఎందుకంటే అది ఇప్పుడు అవసరం లేదు అంటారు. ఇది ఎప్పుడు అవసరం పడుతుంది? ఎలక్షన్స్ టైంలో అప్పుడు ఓటు ఉందా లేదో చెక్ చేసుకుంటారు. అప్పుడు ఓటు లేదని బాధపడతారు సార్. నేను చెప్పేది ఏమంటే ఇవన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ కార్డు ఏ విధంగా మనం మార్చుకుంటామో అదే విధంగా ఓటర్ కార్డు కూడా మార్చుకోవాలని నేను అందరినీ కోరుతా ఉంటాను సార్. ఇంకో విషయం ఏంటంటే కనుక ఒక అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇక్కడ ఓటు హక్కు కల్పిస్తాము. తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి వేరే ఊరికి వెళ్తుంది. ఆ అమ్మాయి ఏం చేయాలి? ఈ ఓటు కూడా అక్కడికి మార్చుకోవాలా? అది ఆప్షన్ మనకైతే ఎలక్షన్ కమిషన్ వారు మనకు ఏర్పాటు చేశారు. అట్లా మార్చుకునేదానికి ఉంది. తర్వాత ఒక వీధిలో నుండి ఇంకో వీధిలోకి మారినప్పుడు ఓటుగా మార్చుకునేదానికి అవకాశం ఉంది సార్. కానీ చాలా మంది ఇవి మార్చుకోరు. ఎప్పుడంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కూడా నా ఓటు ఉందా లేదా చెక్ చేసుకుంటారు. ఇల్లు మారినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? అక్కడ ఓటు తొలగించిపోతుంది. ఎందుకంటే ఆ ఇంట్లోకి వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఓటు హక్కు నమోదు కోసం అప్లై చేసినప్పుడు మా వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు ఆ ఏరియాలో. వాళ్ళు అక్కడ విచారణ చేసి ఆ ఇంట్లో పాతోళ్ళు లేరు కాబట్టి వాళ్ళ ఓటు తొలగించండి, ఇప్పుడు కొత్తోళ్ళు ఇక్కడికి వచ్చారు, వీళ్ళ ఓటు ఇక్కడ నమోదు చేయండి అని వాళ్ళు ఆ దరఖాస్తులను తీసుకొని మాకు ఇస్తారు. అప్పుడు మేము ఏం చేస్తాము? వాటిని ఫామ్ 7 కింద తొలగించి వీళ్ళని ఫామ్ 6 కింద కొత్తవి నమోదు చేసేదానికి అవకాశం ఉంది సార్. సార్, ఓటుకు దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజులకి అది మనకి ఓకే అయ్యి వస్తుంది సార్? వారు అప్లై చేసిన రోజు నుండి 7 days టైం తీసుకుంటుంది సార్. ఇందులో 4 లాగిన్లు ఉంటాయి సార్. ఆపరేటర్ లాగిన్ ఒకటి, ఏఈఆర్ అంటే అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఒక లాగిన్, ఈఆర్ఓ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఈఆర్ఓ లాగిన్ ఒకటి, లాస్ట్లో సిఈఓ లాగిన్లో ఒక ఫైనల్ లాగిన్ ఉంటుంది సార్. ఈ ప్రాసెస్ అంతా విత్ 7 days కల్లా వాళ్ళకు అప్డేట్ అవుతుంది సార్. ఎస్ సార్, ప్రధానమైన మరొక ప్రశ్న ఎక్కువగా ఇప్పుడు నేను వినిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈవీఎంలు హ్యాక్ చేస్తారు, లేకపోతే ఈవీఎంల ద్వారా ఇలా ఎన్నికలు జరుగుతున్నాయి అంటారు. అది ఎంతవరకు వాస్తవం సార్? సార్, ఇవి ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు హ్యాక్ చేసేదానికి అవకాశం 100% లేదు సార్. ఇది ఖచ్చితంగా కనిపెట్టిన వాళ్ళు కూడా ఈ మిషన్లో ఎన్ని ఓట్లు నమోదైనాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు నమోదైనది కూడా కనుక్కోలేని పరిస్థితి సార్ ఇది. ఎందుకంటే అది కంప్లీట్గా అది బ్యాటరీకి సంబంధించింది. ఇది ఆన్లైన్ సంబంధించిన బ్యాక్లాగ్ కాదు, వేరేది కాదు. ఖచ్చితంగా ఎస్ సార్, అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా ఓటు హక్కుని ఈ విధంగా ఉపయోగిస్తుంది. కానీ మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఈవీఎం ద్వారా ఉపయోగిస్తుంది. ఎందుకని సార్? మనకు దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈవీఎంస్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈవీఎంలో అంటే సార్, ఇప్పుడు ఏ పార్టీకి అయితే ఓటు మనం ఆ బటన్ నొక్కుతామో, ఆ పార్టీకి ఎదురుగా ఉండే బటన్ నొక్కుతామో ఆ పార్టీకి ఆ ఓటు నమోదవుతుంది సార్. ఒకటి, ఇందులో ఇన్వాలిడ్ ఓట్స్ అనేది ఒకటి ఉండదు. ఇందులో అంత క్లారిటీగా ఉంటుంది సార్. తర్వాత కౌంటింగ్ విషయంలో కూడా జస్ట్ ఒక 10 minutesలోనే దాని రిజల్ట్ అంతా పార్టీ వైజ్, రౌండ్ వైజ్ మనకు అది చూపిస్తుంది సార్. కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంటుంది సార్. ఓటింగ్ మిషన్ ఈవీఎం అనేది చాలా ఈజీగా ఉంటుంది.
అటు ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ఇట్లా పొలిటికల్ పార్టీస్ కానీ ఓటర్స్ కానీ చూసేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. టైం కూడా చాలా కలిసి వస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎస్ సార్, ఒక డిప్యూటీ తహసీల్దార్ గానే కాకుండా మీరు ఒక ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా ఉద్యోగులకు అలాగే ప్రజలకు కూడా మీ వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిని మా ప్రజాసేవ వీక్షకుల కోసం పంచుకోగలరా? సార్ తప్పకుండా సార్. నేను ఇక్కడ టైపిస్ట్గా పనిచేసాను సార్. టైపిస్ట్ గాను, ఫుడ్ ఇన్స్పెక్టర్ గాను, గోడౌన్ స్టాకిస్ట్ గాను, తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశాను ప్రొద్దుటూరులో. ఆ టైంలోనే ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్లో ప్రొద్దుటూరు తాలూకా యూనిట్లో కార్యదర్శిగా సుమారుగా 5 సంవత్సరాలుగా పనిచేశాను సార్. అందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళకు ఇంక్రిమెంట్ల కాడైతేనేమి ఆఫీసులో ఎటువంటి సమస్యలు వచ్చినా మహిళా ఉద్యోగస్తులు కానీ, చిన్న స్థాయి ఉద్యోగస్తులు కానీ, అలాగే దళిత ఉద్యోగస్తులు కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మా అసోసియేషన్ ద్వారా అక్కడికి వెళ్ళి వాటిని పరిష్కరించడంలో మేము చాలా కీలక పాత్ర వహించాం సార్. అలాగే మామూలుగా మన రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్లకు మాత్రమే 20% హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ 20% వచ్చేది. కానీ మేము ప్రొద్దుటూరుకి ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల మేము ప్రభుత్వంతో ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వంతో పోరాడి ఈ యొక్క ప్రొద్దుటూరికి కూడా 20% హెచ్ఆర్ఏ తీసుకురావడం కూడా జరిగింది సార్. మామూలుగా అయితే ఇట్లా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా చిత్తూరు, మచిలీపట్నం, కాకినాడ ఇలాంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా 20% హెచ్ఆర్ఏ లేదు సార్. అక్కడ 14.5 ఉంది. లాస్ట్ ఇయర్ మాత్రమే వీళ్ళకు 20% హెచ్ఆర్ఏ చేశారు. ఆ ఘనత కూడా మేము అసోసియేషన్లో ఉన్నప్పుడు సాధించుకోగలిగాం సార్. అలాగే పాత నోట్ల రద్దు టైంలో కూడా ఉద్యోగస్తులు బ్యాంకుల దగ్గర నిలబడి గంటలు ఆ యొక్క ఉద్యోగానికి పోకుండా, ఆఫీసులకు పోకుండా గంటలు వెయిట్ చేసి ఇబ్బందులు పడే టైంలో కూడా అసోసియేషన్ పరంగా మేము బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఎవరికైతే అమౌంట్ అవసరం ఉందో వాళ్ళ దగ్గర విత్డ్రా ఫార్మ్ మేమే తీసుకెళ్ళి స్వయంగా ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వాళ్ళకు డ్రాయి కూడా చేసి ఇవ్వడం కూడా జరిగింది సార్. అలాగే పెన్షనర్స్ వాళ్ళని కూడా మేము తీసుకొని వాళ్ళ ఆఫీస్లో అక్కడికి పోలేక వాళ్ళ దగ్గర మేమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి విత్డ్రా ఫార్మ్ తీసుకొని ఆ యొక్క బ్యాంక్కి సంబంధించిన పాస్బుక్లు తీసుకొని ఇవన్నీ తీసుకొని పోయి అక్కడ బ్యాంక్ మేనేజర్స్తో పర్సనల్గా కూర్చొని మాట్లాడి ఆ యొక్క 6 నెలల కాలం వాళ్ళకు మేము అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది సార్. ఈ విధంగా మేము ఎన్నో చేశాం సార్. అలాగే అసోసియేషన్ పరంగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు చాలా చోట్ల మేము పెట్టి పేదవారికి, దళితులకు చాలా మందికి మేము సేవ చేయడం కూడా అసోసియేషన్ ద్వారా మాకు జరిగింది సార్. అలాగే మా యొక్క అసోసియేషన్ బిల్డింగ్ కూడా సుమారుగా నీట్గా చాలా చక్కగా మేము నిర్మించి వాటిలో చాలా మందికి ఉద్యోగస్తులకు, పేదవారికి తక్కువ అమౌంట్తోనే అక్కడ వివాహాలు కానీ, ఫంక్షన్లు కానీ, ఇతరాతర కార్యక్రమాలు జరిగించేదాన్ని కూడా మేము అవకాశం కల్పించడం జరిగింది సార్. అది సార్ విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం అందించినందుకు ధన్యవాదాలు సార్. మరొకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకే రైట్, ఇది వాళ్ళ ప్రజాసేవ లైవ్ ఇంటర్వ్యూ. మరొక లైవ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి ప్రజాసేవ టీవీ లైవ్.